హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము. కొత్తగా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది మా ఫస్ట్ వ్లాగ్ అండి. ఈ ఫస్ట్ వ్లాగ్ మేము మా ఇంటి దేవుడు వీరభద్రస్వామి గుడి నుంచి స్టార్ట్ చేద్దామని మేము డిసైడ్ అయ్యాము. సో ఈ రోజు మేము కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్ కి వెళ్తున్నాము. ఈ రోజు నైట్ అక్కడే స్టే చేస్తాము. రేపు కళ్యాణము, అభిషేకము, అలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మేము మా ఇంటి నుంచి బయలుదేరిపోయాము. తవ్వలో మా తుర్కపల్లిలో మా తమ్ముడు మా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో వారిని కలిసి అక్కడి నుంచి వాళ్ళతో పాటు మా ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది. ఈ ట్రిప్ అంతా కూడా ఎంజాయబుల్ గా జరగాలని కోరుకుంటున్నాము. స్టే ట్యూన్. ఈ యాత్ర గురించి అండ్ అక్కడ ఉన్న గుడి విశేషాల గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మా అల్లరి పిల్లగాడు ఉన్నాడండి, మా వెనకాల కనిపిస్తున్నాడా ఇద్దరి మధ్యలో. అర్రే, వీడితో జర్నీ అంటేనే చాలా హారిబుల్. చూద్దాం ఎలా వద్దో ఈ జర్నీ. మా ఆయనకు పాపం డ్రైవింగ్ డ్యూటీ యాజ్ యూజువల్ అంతే. తుర్కపల్లిలో రాఘవేంద్ర ఉడిపి రెస్టారెంట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఇదిగోండి మా ఇద్దరు బొమ్మర్దులు. హాయ్ చెప్పండి. మా మేనల్లుళ్ళు. ఇగో మా రాక్షసుడు. హాయ్ చెప్పు దేవా, సర్వా. హాయ్ హాయ్. మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు వస్తున్నాడు, మా ఆయన వస్తున్నాడు. సో ఇక్కడ అందరం కలిసి ఇక్కడ నుంచి మా ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుదామా? బయలుదేరదామారా? ఈ వానర సైన్యంతో ట్రిప్ ఎలా ఉంటుందో చూద్దాం. గుడి దగ్గరకైతే వచ్చేసినామండి. యాక్చువల్లీ ఎస్టర్డే నైట్ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను రూట్ చూపించలేదు. సో ఇది టెంపుల్, కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తాం మనం. టెంపుల్ లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను అండి. మా ఆయన అభిషేకానికి పెరుగు తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ అందరూ ఉన్నారు. సో ఉదయం టైంలో వస్తే ఏంటంటే మనము డైరెక్ట్ అక్కడ ఉన్న వీరభద్రస్వామికి, లోపల ఉన్న వీరభద్రస్వామికి మనమే డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చు, అలంకరణ అవ్వక ముందు వెళ్తే కనుక. కాబట్టి మేము ఉదయం 5:45 కల్లా ఇక్కడికి వచ్చేసాము. సో అలంకరణ చేయకముందే మూల విరాట్కి అభిషేకం చేద్దామని. ఇక్కడంతా కూడా ఇది గుడి ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాక మొత్తం కూడా గుడి ప్రాంగణం అనేది ఉంది. 3 ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి ఈ గుడికి. అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ఉగాది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇప్పుడే అభిషేకం జరిగింది. అభిషేకం అయిపోయిన తర్వాత కళ్యాణానికి ఒక 1 అవర్ టైం ఉంది. 1 అవర్ తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కలుస్తాము. కళ్యాణం ఉంది, ఆ తర్వాత పంచాంగ శ్రవణం కూడా ఉంది. ఇక్కడే ఇవాళ ఉగాది కాబట్టి పంచాంగ శ్రవణం కూడా ఉందండి. సో కళ్యాణం తర్వాత పంచాంగ శ్రవణం ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా గుడి చుట్టూ ఎలా ఉందనేది మనం ఇక్కడ వీడియో చూద్దాము. ఇక్కడ వచ్చేసి బుకింగ్ కౌంటర్ అండి. సో మనం ఏ సేవ బుక్ చేసుకోవాలన్నా ఇక్కడ ఈ సేవా కౌంటర్లో మనం బుకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బుకింగ్ కౌంటర్లో మనకు అన్ని సేవలు ఉన్నాయి. ఇక్కడ అభిషేకం ఉంది, కళ్యాణం ఉంది, నిత్య కళ్యాణం ఉంది, అలా డిఫరెంట్ సేవలు అనేది ఇక్కడ ఉన్నాయి. నిత్య కళ్యాణం అయితే ఏంటంటే మనం 10 years వరకు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కళ్యాణానికి మళ్ళీ మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా అక్కడ ఉన్న సేవలు, వాటి అమౌంట్ ఎంత అనేది మీకు అక్కడ నేను డిస్ప్లేలో అవ్వాలని జూమ్ చేసి మీకు పెట్టాను. అండ్ ఇది శివ పంచాక్షరి. ఈ శివ పంచాక్షరిలో ఏంటంటే శివుని ఫ్యామిలీ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఇది నేను ఇంకెక్కడా చూడలేదు, ఫస్ట్ టైం ఇదే గుడిలో చూస్తున్నాను. ఇక్కడ ఏంటంటే శివలింగము, గణేశుడు అండ్ నాగదేవత, పార్వతి, కుమారస్వామి, అలా డిఫరెంట్ లింగాలు అనేది ఒకే దగ్గర పెట్టారనమాట. దీన్నే శివ పంచాక్షరి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పారు. ఇక్కడ శివుని ఫ్యామిలీ అనేది ఉంటుందని. దేవాలయ రూమ్స్ కూడా ఉన్నాయి. సో దేవాలయం రూమ్స్ బుక్ చేసుకోవాలంటే కనుక బుకింగ్ కౌంటర్లోనే మనం రూమ్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ గుడిలోనే లోపట లక్ష్మీ గణపతి గుడి కూడా ఉందండి. ఆంజనేయ స్వామి గుడి, లక్ష్మీ గణపతి గుడి. సో ఇది ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి కోసం పెట్టిన విగ్రహము. అండ్ ఇంకొకటి దీని పక్కకే లక్ష్మీ గణపతి విగ్రహం కూడా ఉంటుంది. సో గుమ్మడికాయలు నెత్తి మీద పెట్టుకొని
ఎవరు పెట్టుకోమన్నారు? మీ తాత పెట్టుకోమన్నాడా గుమ్మడికాయలు నెత్తిలా? ఎదురా ఏమైంది కన్నయ్య? బరువు ఎక్కువైపోయిందా నీకు? అప్పుడే బరువు ఎక్కువైపోయిందా నీకు? మరి ఉగాది రోజు సకల గ్రహదోషాలన్నీ పోయినప్పటి నుంచి ఆ వీరభద్రుడి ఖడ్గానికి కత్తి, ఈ యొక్క కత్తితో వీరభద్ర స్వామి గుమ్మడికాయలను కొట్టుగా సనాతన ఆచార్య కొత్తకుండలో వీరభద్రుడి పాదాల కాడ పెట్టి గుమ్మడికాయ ముక్కును చెందించుకున్న చిన్నారులు భక్తిభావంతో ఆధ్యాత్మిక భావనతో కొత్తకొండలో తమ మొక్కులను తలపై గుమ్మడికాయ పెట్టుకొని గుర్చుట్టు ప్రదక్షిణ చేసి స్వామివారి ఆలయంలో పాదాల చెంత పెట్టి సకల గ్రహదోషాలు, నరదృష్టి, శత్రుబాధ, రుణబాధ, సకల ఆయురారోగ్యాలు ఇళ్లవేళగా ఉండాలని కొత్తకొండ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి అనుగ్రహం ఉండే విధంగా గుమ్మడికాయ కూష్మాండాన్ని వీరభద్ర స్వామికి ఉపయోగపడడం జరుగుతున్నది. ఎంత ఆపసొప్పలు పడుతున్నారో చూడండి గుమ్మడికాయ పట్టుకొని పోవడానికి. ఎందుకు అట్లా ఉరుకుతున్నారా? బరువు లెక్క పోతున్నారా? ఆపసొప్పలు పడుతున్నారు గంత చిన్న గుమ్మడికాయ మోయనీకే. ఒకటే ప్రదక్షిణ కదా, నువ్వు కూడా పెద్ద గుమ్మడికాయలు అయినా ఉండవులే. సో ఈ గుమ్మడికాయతో ఒక ప్రదక్షిణ చేసి దాని తర్వాత వీరభద్ర స్వామి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి తర్వాత కొట్టడం వల్ల పిల్లల పేరు పైన ఉన్న గ్రహ దోషాలు కానీ అలాంటివన్నీ కూడా పోతాయంట. స్వామి దేవాలయము గ్రామ కొత్తకొండ, మండల్ భీమదేవరపల్లి, జిల్లా హన్మకొండ. ఈ యొక్క క్షేత్ర స్థల విశిష్టత మరియు స్థలం యొక్క మహత్యము చాలా సనాతనంగా పురాతనమైన దేవాలయము. 1400 క్రీస్తులో కొండపైన కొలువుదీరిన కొత్తకొండ వీరన్న. ఆ కొండపైన విశాలమైన 10 ఎకరాల విస్తీర్ణం గల జాగా, 7 కోనేర్లు, స్వామివారి యొక్క అక్కడ మరియు స్థిరమైనటువంటి దేవాలయము. తర్వాత శివలింగము, నంది, అక్కడ కూడా ఇంకో ఆలయం ఉంది. మరియు మొన్ననే శ్రావణ మాసములో వీరభద్ర స్వామి నక్షత్ర మాల వేసుకున్న మంత్రివర్యులు, గవర్నర్లు, పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆ కొండపైకి పోవుటకు భక్తులకు తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసి వారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 10 లక్షలు సాక్షి చెప్పడం జరిగింది. మరియు వీరభద్ర స్వామి దేవాలయం దగ్గర కూడా 35 లక్షల వంటి షెడ్ నిర్మాణము యాత్రికుల సౌకర్యార్థమై వాళ్ళు నాన్నగారి పేరు మీద సొంత డబ్బులతో నిర్మాణం చేయడం జరిగినది. మరియు ఈ దేవుని యొక్క సనాతన ఆచార ప్రకారంగా భక్తులు కొంగు బంగారంగా కోరిన కోరికలు ఇచ్చే కొత్తకొండ వీరభద్ర స్వామి ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు అనుకున్న పనులు మరియు సమాజంలో మానవ యొక్క జీవితం లోపల మంచి మనుగడతో అందరూ సుభిక్షంగా ఉండాలి. మనం కూడా ఒక వ్యక్తికి హితోదకంగా సహాయసహకారాలు అందియాలి, మంచి దృక్పథంతో ఉండాలని భక్తులందరూ ఆధ్యాత్మిక భావంతో కొత్తకొండకు వచ్చి కోడెను మొక్కును చెల్లించడం జరుగుతున్నది. తర్వాత గుమ్మడికాయ మొక్కులు, కూరమీసాలు, కానుకలు, తర్వాత కొబ్బరికాయ ముడుపు కట్టి కోరిన విధంగా కోరికలు నెరవేరినాక వచ్చి వాళ్ళ శక్తానుసారంగా దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములు కావడం జరుగుతున్నది. ఈ దేవుడు కొత్తకొండ కొండపై నుండి కిందికి తెచ్చినాక కుమ్మరి వాళ్ళు అక్కడ ఎదటి గుమ్మిలో పెట్టి దేవుణ్ణి కిందికి తొలియడం జరిగింది. అప్పటి నుండి కుంటి వీరన్న, కొత్తకొండ వీరన్న, కూరమీసాల వీరన్న అని కొలవటం జరుగుతున్నది. భక్తులందరూ సనాతన ఆచారంగా తాతల ముత్తాతల నుండి విలువేల్పుగా భావించిన వాళ్ళందరూ ఆలయానికి వచ్చి వారు దర్శించుకొని వీరభద్ర స్వామి సమేత భద్రకాళి ఆశీస్సులు పొందడం జరుగుతున్నది. మహిళా మనులు భద్రకాళి అమ్మవారికి చీరే, ఓడిబియ్యము, గాజులు, పసుపు కుంకుమ మరియు వీరభద్ర స్వామికి వస్త్రము, ధోతి, పంచెలు సమర్పించి తమ శక్తి కొలది, భక్తి కొలది భగవంతుని ఆలయంలో హితోదకంగా ఇచ్చి స్వామి అనుగ్రహం పొందడం జరుగుతున్నది.
తప్పక ప్రతి భక్తుడు కొత్తకొండకు వచ్చి కోరిన విధంగా మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగడం జరుగుతున్నది. తప్పక కొత్తకొండకు రండి, దర్శించండి, తన్మయం చెందండి. వీరభద్ర స్వామి సమేత భద్రకాళదేవి ఆశీస్సులు పొందగలరని భక్తులను కోరుచు మనవి చేయడం జరుగుతున్నది. ఇది సనాతనంగా పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయానికి రండి, మీరు అనుకున్న విధంగా ఆయురారోగ్యంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండే పద్ధతి ఉంది. కాబట్టి ఈ దేవాలయానికి వచ్చిన వారు ఉన్నతంగా ఉద్యోగరీత్యా కానీ, పెళ్లిళ్ళు కానీ, మరి ఇండ్లు కట్టుకోవడం కానీ ఎంతో నిరాడంబరంగా మానవ జీవితంలో ఉండటం జరుగుతున్నది. తప్పక ప్రతి ఒక్కరికి భగవంతుడు ఎంతో భక్తిభావంతో మొక్కండి, ఆశీస్సులు తీసుకోండి, అనుగ్రహం పొందగలరని కోర్చు శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ముఖ్య అర్చక ముగిలిపాలెం రాంబాబు గారి సర్వజన భక్తులకు మరియు ఉగాది పర్వదినం రోజున వేద ఆశీర్వాదములు. ఓం నమో వీరభద్రాయ. కొత్తకొండ పురనివాస సర్వే జనాశులు భవంతు. శుభం భూయా. అయితే కట్ చేసిన ఒకసారి దండం పెట్టుకోండి. దేవుని పాదాలకి పెట్టడానికి తీసుకెళ్తారు. ఇది ఆర్యవేశ సత్రం అండి. సో ఈ సత్రంలో ఏంటంటే అకామిడేషన్ అనేది వైశ్యాస్కి ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్లీ మేము వైశ్యాస్ కాబట్టి ఇక్కడ మాకు రూమ్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో పర్ డే రూమ్ ఛార్జెస్ 500 రూపీస్ ఉన్నాయి, 1000 రూపీస్ ఉన్నాయి. చిన్న రూమ్ అయితేనేమో 500, కొంచెం పెద్ద రూమ్ అయితేనేమో 1000 రూపీస్. ఇందులో ఏంటంటే మధ్యాహ్నం భోజనం సదుపాయం ఉంటుంది అండ్ నైట్ టిఫిన్ సదుపాయం అనేది ఉంటుంది. ఇప్పుడు మేము తిన్నికి పోతున్నాం. ఏడికి పోతారు తిన్నికి? ఈడ కాదు, అక్కడ ఇంకో చోట. ఇక్కడ మనకు మార్నింగ్ లంచ్ డిన్నర్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఏం చేస్తున్నావు అమ్మా? నేను ఏడు రాజిస్తున్నాను. ఇక్కడ మేము కళ్యాణం చేయించామండి. మేము నిత్య కళ్యాణం టికెట్ తీసుకున్నాము. సో మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కళ్యాణం చేయిస్తాము. సో దానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మేము తీసుకెళ్ళాము. అంటే పుస్తాయి మట్టలు కావచ్చు, తలంబ్రాల బియ్యం కావచ్చు, బట్టలు, పూలు, పండ్లు, ఇవన్నీ కూడా ఏంటంటే మేము స్వయంగా తీసుకొని వెళ్ళాము. వాళ్ళు బేసిక్గా ఇస్తారు, బట్ ఇంత డీటెయిల్డ్గా ఇవ్వరు. సో మనం అన్నీ తీసుకెళ్తే కనుక మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి మొత్తం కూడా మేము కళ్యాణానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా మేము తీసుకెళ్ళి అక్కడ కళ్యాణం చేయించాము. విద్యారంభే వాహేత ప్రవేశే అమ్మేది ఇట్లా పట్టుకుంది. ఇట్లా పట్టుకోవాలి. మేము పడుతున్నామా చూడు. కింద కూడా స్వామి ఏమన్నా కొబ్బరికాయ దగ్గర కొట్టుకొని రండి. ఇక్కడ అక్కడ కొట్టుకొని రావాలి. ఇక్కడ మాది కళ్యాణం అయిపోయిందండి. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కొంచెం సదుపాయాలు అనేవి తక్కువనే ఉంటాయి, ఎందుకంటే ఇది పల్లెటూరు. సో ఇక్కడ భోజనం కానీ టిఫిన్ కానీ లిమిటెడ్గానే ఉంటాయి. ఒకవేళ మీరు పిల్లలతో కనుక జర్నీ చేస్తూ ఉంటే మాత్రం ముందుగా కొంచెం అరేంజ్మెంట్ చేసుకుంటే అనేది బెటర్గా ఉంటుంది.
కళ్యాణం దర్శనం అన్నీ అయిపోయినాయి. కొత్తకొండ వీరభద్ర స్వామి అయిపోయింది. ఇప్పుడు గోయింగ్ టు హైదరాబాద్, బ్యాక్ టు హైదరాబాద్. అక్కడ కలుద్దాం.